హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ వ్లాగ్స్. ఈరోజు మనం సన్న కారపూస చేసుకోబోతున్నాము. అందుకోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడ తీసుకొని అందులో 3 కప్పుల శనగపిండి వేసుకోవాలి. 3 కప్పులకు గాను 1 కప్పు బియ్యం పిండి వేసుకొని అందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా వాము పొడి వేసి బాగా జల్లించుకోవాలి. మెత్తని పౌడర్ లాగా జల్లించుకోవడం వల్ల ఏమన్నా నలకలు ఉన్నా పోతాయి. చూడండి, ఈ విధంగా జల్లించుకున్న తర్వాత అందులోకి వేడి నూనె పోసుకొని, మీకు కావాలంటే నూనెకు బదులు వేడి చేసిన నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా తడుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో తడుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ చూడండి, పిండి అనేది ఈ విధంగా అవ్వాలి. ఇలా వేలు నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. మనం సన్నని సేవ్ చేస్తున్నాం కాబట్టి అందుకోసం స్మాల్ హోల్స్ అన్నది తీసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని పిండి మిషన్లోకి వేసుకోవాలి. తర్వాత హాట్గా ఉన్న ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి, ఇలా టెస్ట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైంది కదా. తర్వాత సేవ్ అనేది ఇలా ఒత్తుకోవాలి. మీరు డైరెక్ట్ ఆయిల్లో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే వేరే ప్లేట్లో కానీ బౌల్ మీద కానీ రివర్స్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ పైన ఆయిల్ బుడగలన్నీ పోయిన తర్వాత సేవ్ అనేది తిప్పి వేసుకోవచ్చు. మనము తిప్పి వేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. సేవ్ అనేది బాగా చూడండి, ఈ విధంగా తిప్పి వేసుకున్న తర్వాత బాగా కాల్చుకోవాలి. సేవ్ కాలిన తర్వాత మనం తీసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నీ ఒత్తుకోవాలి. ఇప్పుడు సేవ్ అనేది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, సేవ్ అనేది రెడీ అయిపోయింది. ఇవి చాలా బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మీకు నొక్కి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే ఎంత పొడిగా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.